అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. ఈ రోజుల్లో ఇంటర్ చదివే విద్యార్థుల్లో సగానికి పైబడి ఎంపీసీ గ్రూప్ విద్యార్థులే ఉన్నారు. ఈ రోజుల్లో ఏమిట్లేండి, 30 ఏళ్ల క్రితం కూడా అదే పరిస్థితి. నేను కూడా ఎంపీసీ గ్రూప్ విద్యార్థినే. మానవ జీవిత మనుగడకు, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతికి ఈ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి చాలా అవసరం. అసలు ఈ గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలు అంటే ఏమిటి? మన నిత్య జీవితానికి ముడిపెట్టి వాటిని సులభంగా అర్థం చేసుకోవడం ఎలా? ఈ 3 శాస్త్రాల వల్ల ఈ ప్రపంచానికి కలిగినటువంటి లాభాలేమిటి? మొదలైన విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. మన చుట్టూ ఉండే ప్రపంచం ఎలా పనిచేస్తుందో, ఆ ప్రకృతి నియమాలను ఉపయోగించుకుంటూ మన జీవితాలకు అవసరమైన కొత్త ఆవిష్కరణలు ఎలా చేసుకోవచ్చో భౌతిక శాస్త్రం తెలియజెబుతుంది. మీరు మీ 2 అరచేతుల్ని గట్టిగా రాపిడి చేసి చూడండి. అప్పటి వరకు చల్లగా ఉన్న ఆ చేతుల్లో వేడి పుడుతుంది. ఇది ఒక పరిశీలన. ఆ పరిశీలన కారణంగా ఏవైనా 2 గట్టి పదార్థాలను వేగంగా రాపిడి చేస్తే నిప్పు పుట్టొచ్చేమో అన్న సందేహం రావడం ఆలోచన. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి 2 రాళ్లను రాపిడి చేసి నిప్పు పుట్టించడం ఆవిష్కరణ. ఇలా ఏ శాస్త్రానికైనా సరే పరిశీలన, ఆలోచన, ఆవిష్కరణ అనే 3 దశలు ఉంటూనే ఉంటాయి. నిప్పు ఇదివరకు లేనిది, మనం కొత్తగా పుట్టించింది కాదు. మానవుల ప్రమేయం లేకుండానే నిప్పు అడవిలో కూడా పుడుతుంటుంది. దానిని దావాగ్ని అంటారు. అలానే నిప్పు నీటిలో కూడా పుడుతుంటుంది. దానిని బడబాగ్ని అంటారు. ఒక్కోసారి విపరీతమైన ఎండ వల్ల ఎండుటాకులు అంటుకొని కూడా నిప్పు పుడుతుంటుంది. ఇలా ఎన్నో సందర్భాలలో సహజసిద్ధంగా అగ్ని పుడుతూనే ఉంటుంది. అయితే ప్రకృతి సంకల్పించినప్పుడు మాత్రమే కాకుండా మనిషి తన అవసరాల కోసం తాను సంకల్పించినప్పుడల్లా నిప్పు పుట్టేలా చేయగలిగాడు. ఆ నిప్పును ఎన్నో విధాలుగా ఉపయోగించుకోగలిగాడు. తాను పుట్టించిన నిప్పును పెద్ద మంటగా చేసి రాత్రివేళ చీకటిలో కూడా చూడగలిగాడు. అలా క్రూరమృగాల నుండి తనను తాను రక్షించుకోగలిగాడు. అటుపై కట్టెలను మండిస్తూ ఆహారాన్ని వండుకోవడం నేర్చుకున్నాడు. కాలక్రమేణా లోహాలను కూడా మంటలో కరిగించి తనకు కావలసిన రీతిలో వాటిని పనిముట్లుగా తయారు చేసుకున్నాడు. అలా నాగలి మొదలుకొని విమానాలు, రాకెట్ల వరకు ఎన్నింటినో తయారు చేసుకోగలిగాడు. ఇదంతా అగ్ని అనే భౌతిక శక్తిని మానవుడు సరైన రీతిలో ఉపయోగించుకోవడం వల్లే సాధ్యమయ్యింది. ఇలా భౌతిక శక్తులను అర్థం చేసుకుని వాటిపై నియంత్రణ సాధించి అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోగలగడమే భౌతిక శాస్త్రం. మరొక ఉదాహరణ చెప్పుకుందాం. తక్కువ బరువుండే పిచ్చుక లాంటి పక్షులు గాలిలో ఎగరగలుగుతున్నాయి. వాటికంటే కొన్ని వందల రెట్లు బరువుండే రాబందుల వంటి పక్షులు కూడా గాలిలో ఎగరగలుగుతున్నాయి. రెక్కల్ని సాచి ఉంచడం ద్వారా, వాటిని రెపరెపలాడించడం ద్వారా గాలి ఒత్తిడిని ఉపయోగించుకుంటూ అవి ఎగరగలుగుతున్నాయి. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించడమే ఆ తరువాత కాలంలో విమానాన్ని కనిపెట్టడానికి కారణమయ్యింది. అలానే ఏదైనా ఒక వస్తువును పైకి ఎగరవేసినప్పుడు ఆ వస్తువు పైనే ఉండిపోకుండా క్రిందకు ఎందుకు పడుతుంది అన్న ఆలోచన రావడం వల్లే మనిషి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గురించి తెలుసుకోగలిగాడు. అంతటితో సంతృప్తి చెందలేదు. ఆ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి వస్తువుల్ని పైకి పంపించడం ఎలా అని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఉపగ్రహాలను, రాకెట్లను కనిపెట్టడానికి బీజమయ్యింది. మనం దీపావళికి కాల్చే తారాజువ్వల దగ్గర నుండి అంతరిక్షంలోకి పంపించే రాకెట్ల వరకు, మనం సంక్రాంతి రోజుల్లో ఎగరవేసే గాలిపటాల నుండి భూమి చుట్టూ తిప్పగలిగే ఉపగ్రహాల వరకు, ఇలా ఇవన్నీ కూడా భౌతిక శాస్త్రం వల్ల మనకు కలిగినటువంటి ప్రయోజనాలే. అదేవిధంగా వర్షం పడుతున్నప్పుడు ఆకాశంలో గొప్ప కాంతితో మెరుపులు పుడుతుంటాయి. ఆ మెరుపులు క్షణకాలం పాటే ఉండి మాయమైపోతుంటాయి. అటువంటి మెరుపుల కాంతిని మన భూమి మీద నిరంతరాయంగా ఉండేలా చేయడం ఎలా అన్న ఆలోచనే మానవుడు విద్యుత్తుని కనిపెట్టడానికి స్ఫూర్తిగా నిలిచింది. అయస్కాంతాన్ని రాగితీగ చుట్టూ వేగంగా తిప్పితే అటువంటి మెరుపులాంటి శక్తి ఒకటి పుడుతుందని మనిషి తెలుసుకోగలిగాడు. ఆ శక్తిని తీగల్లో బంధించి బల్బు రూపంలో మన ఇళ్లలో కాంతిని నింపాడు. అక్కడ నుండి ఆ విద్యుత్తుతో మరెన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు చేశాడు. అలా ఈరోజు మనిషి మనుగడకు ఉపయోగపడుతున్న ఆవిష్కరణలన్నింటి వెనుక కూడా
ఆ విద్యుత్తే ఒక కీలకమైన ఉపకరణంగా నిలుస్తోంది. అలానే పొయ్యి మీద నీళ్లు కాగుతున్నప్పుడు ఆవిరి పుడుతుంటుంది. ఆ ఆవిరి గిన్నె మీద ఉన్నటువంటి మూతను పైకి లేపడానికి ప్రయత్నిస్తుంటుంది. చిన్న గిన్నెలో పుట్టే ఆవిరికి మూతను కదిపే శక్తి ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో పుట్టే ఆవిరికి పెద్ద పెద్ద వస్తువుల్ని కదిలించే సామర్థ్యం ఉంటుంది కదా. ఈ ఆలోచనే ఆవిరి యంత్రాల ఆవిష్కరణకు కారణమయ్యింది. మనందరి జీవితాలలో భాగమైన రైలు వంటి ప్రయాణ సాధనాలను అందించింది. శాస్త్రం ఎప్పుడూ కూడా ఒక ఆవిష్కరణ జరిగాక దానిని విడిచిపెట్టేయదు. ఆ ఆవిష్కరణను నిరంతరం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. భారీ స్థాయిలో నీటిని మంటను ఉపయోగించి పెద్ద ఎత్తున ఆవిరి పుట్టించే కంటే అంతటి శక్తిని ఇంజన్లోనే పుట్టిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పెట్రోల్ డీజిల్ వాహనాల ఆవిష్కరణలకు నాంది పలికింది. అంటే చేతుల్ని రాపిడి చేస్తే పుట్టే వేడి, రెక్కలు సాచి ఎగిరే పక్షి, ఆవిరి కారణంగా ఊగిసలాడే గిన్నె మూత, ఆకాశంలో పుట్టే మెరుపు, ఇలా మనం రోజూ చూసే మనకు అనుభవంలో ఉన్న విషయాలే ఎన్నో ఆవిష్కరణలు జరగడానికి కారణమయ్యాయి. అలా చూసినప్పుడు ఈ ప్రపంచమే ఒక ప్రయోగశాలలా కనబడుతుంటుంది. ఆ ప్రయోగాలకు అవసరమైన ఉపకరణాలు మీ ఆలోచనలే. అలా మన చుట్టూ ఉన్న ఈ భౌతికమైన ప్రపంచాన్ని పరిశీలిస్తూ, ఆ ప్రపంచాన్ని నడిపే ప్రకృతి నియమాలను పరిశోధిస్తూ, ఆ నియమాలనే ఉపయోగించుకుంటూ కొత్త ఆవిష్కరణలు చేయడానికి భౌతిక శాస్త్రం కారణమవుతోంది. ఇక ఇప్పుడు రసాయన శాస్త్రం విషయానికి వద్దాం. పదార్థం యొక్క శక్తిని, ఆ శక్తిపై నియంత్రణ సాధించి వినియోగించుకునే పద్ధతిని భౌతిక శాస్త్రం చెబితే, ఒక పదార్థం ఎలా తయారయ్యింది, ఆ పదార్థం వేరొక పదార్థంతో కలిస్తే ఏమవుతుంది మొదలైన విషయాలను చెప్పేది రసాయన శాస్త్రం. పాలు ఒక ద్రవ పదార్థం. ఆ పాలల్లో కొద్దిగా పెరుగు తోడు వేస్తే మరునాటికి ఆ పాలు తన రూపాన్ని గుణాన్ని మార్చుకుని పెరుగుగా మారిపోతుంది. అదే కనుక ఆ పాలను ఏ నిమ్మకాయో పిండి విరిగిపోయేలా చేస్తే పన్నీర్ తయారవుతుంది. ఇలా పదార్థాల స్వభావం మారడానికి కారణం ఏమిటి, ఆయా పదార్థాలలో ఉండేటటువంటి గుణాలేమిటి, ఒక పదార్థాన్ని వేరొక పదార్థంగా మార్చాలంటే ఏం చెయ్యాలి మొదలైన విషయాలను వివరించగలిగేదే రసాయన శాస్త్రం. ఒక ఇనుప కడ్డీ ఉంది. అది చూడడానికి నల్లగా కనిపిస్తుంటుంది. దానిని అలానే బయటపడేసి ఉంచారనుకుందాం. కొన్ని రోజులకు గాలిలో ఉండే ఆక్సిజన్తోనూ తేమతోనూ రసాయన క్రియ జరిగి ఆ ఇనుము తుప్పు పట్టిపోతుంది. అలా తుప్పు పట్టిన ఇనుము రంగు నల్లదనం నుండి పులుసులాంటి ఎర్రదనానికి మారుతుంది. దాని దృఢత్వం కూడా క్షీణించిపోతుంది. అంటే ఇనుము స్వరూపం, లక్షణాలు మారిపోయాయన్నమాట. మరి అలా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచన ఇనుముకు రంగు పోయడం వంటి ఒక పరిష్కారాన్ని చూపించింది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆవిష్కరణలు ఎప్పుడూ కూడా ఒక ఫలితం వచ్చాక ఆగిపోవు. ఎందుకంటే పరిశీలన, ఆలోచన, ఆవిష్కరణ అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఆ కారణంగానే ఆ ఇనుముకు కార్బన్ వంటి మరికొన్ని పదార్థాలను కలిపి ముందు ఉక్కు అనే మిశ్రమలోహాన్ని తయారు చేశాడు మానవుడు. దీనినే మనం స్టీల్ అంటాం. ఇది ఇనుము కంటే బలంగా ఉంటుంది. ఆపై దానికి క్రోమియం వంటి మరికొన్ని పదార్థాలను కూడా కలిపి తుప్పు పట్టనటువంటి ఉక్కును అంటే స్టెయిన్లెస్ స్టీల్ను కనిపెట్టాడు. ఇదంతా రసాయన శాస్త్ర ప్రభావమే. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. మనం గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళుతుంది. లోపల రసాయన ప్రక్రియ జరిగి కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ను సూర్యరశ్మిని ఉపయోగించుకొని మొక్కలు కాయగూరల్ని, పళ్ళని మనకు ఆహారంగా ఇస్తుంటాయి. ఇలా తన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రసాయన ప్రక్రియలు జరుగుతుండడం, కొత్త గుణాలతో సరికొత్త పదార్థాలు పుడుతుండడం మనిషి గమనించాడు. తాను కూడా ఆయా మొక్కల గుణాలను విశ్లేషించడం మొదలుపెట్టాడు. ఆకుల్ని, పువ్వుల్ని, కాండాలని, కాయల్ని, వేరుల్ని ఇలా అన్నింటినీ పరిశీలించాడు. అవి మనిషిపై, మిగిలినటువంటి జీవజాతులపై ఎటువంటి ప్రభావాన్ని చూపెడతాయో కూడా పరిశోధించాడు. ఆ ప్రయోగాల ఫలితంగానే ఆయుర్వేదం నుండి ఆధునిక వైద్యం వరకు ఎన్నో రోగాలకు ఔషధాలను కనిపెట్టగలిగాడు. ఔషధాలు అనేవి రసాయన శాస్త్రం వల్ల మానవాళికి లభించినటువంటి అత్యద్భుతమైన వరాలు. అలానే మెరిసే లోహమైన బంగారాన్ని ఆభరణంగా మార్చుకోవాలనుకున్నాడు మానవుడు. కొంత ప్రయత్నం చేసిన తరువాత పూర్తిగా బంగారంతో మాత్రమే ఆభరణం తయారు చేయడం కష్టమని తెలుసుకున్నాడు.
దానితో ఆ బంగారానికి కొంత నిష్పత్తిలో రాగి వంటి లోహాన్ని కూడా కలిపి చూశాడు. అప్పుడు ఆ మిశ్రమ లోహంతో తాను కోరుకున్న విధంగా ఆభరణాన్ని తయారు చేసుకోగలిగాడు. అలానే తన అవసరాల కోసం రాగిని తుత్తునాగాన్ని కలిపి ఇత్తడి అనే మిశ్రమ లోహాన్ని, రాగిని తగరాన్ని కలిపి కంచు అనే మిశ్రమ లోహాన్ని ఇలా ఎన్నింటినో కనిపెట్టాడు. అలా మనం ధరించే బంగారు ఆభరణాల దగ్గర నుంచి మనం వండుకునే ఇత్తడి పాత్రలు, తినే కంచు కంచాల వరకు కూడా రసాయన శాస్త్రమే ఉంది. అలానే ఏ ఏ పదార్థాలను కలిపితే ఎటువంటి వాసన వస్తుందో కనిపెట్టి అత్తర్లు, అగరబత్తులు, పెర్ఫ్యూమ్లు తయారు చేశాడు. ఇంకా సబ్బులు, రంగురంగుల బట్టలు, ఆహార పానీయాలు వీటన్నింటి వెనుక కూడా రసాయన శాస్త్రం కూడా ఉంది. రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పుకుందాం. అత్యంత బలహీనంగా నల్లగా ఉండే బొగ్గులోనూ, అలానే అత్యంత దృఢంగా కాంతితో మెరిసిపోయే వజ్రంలోనూ కూడా కార్బన్ పరమాణువులే ఉంటాయి. బొగ్గులో ఉండే కార్బన్ పరమాణువులు చాలా బలహీనంగా దూరంగా పొరలుగా ఉంటే, వజ్రంలో ఉండే కార్బన్ పరమాణువులు గొలుసుకట్టుల ఒకదానితో ఒకటి గట్టిగా అతుక్కుని ఉంటాయి. అందుకే వజ్రాన్ని బద్దలు కొట్టడం కష్టం. వజ్రాన్ని బద్దలు కొట్టాలంటే అంతటి బలం ఉన్నటువంటి మరో వజ్రమే కావాలి. అందుకే వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలన్న నానుడి కూడా పుట్టింది. భూమి లోపలి పొరల్లో విపరీతమైన వేడి, ఒత్తిడి కారణంగా కార్బన్ పరమాణువులు దగ్గరగా నొక్కుకుపోయి కొన్ని లక్షల సంవత్సరాల పాటు అలానే ఉండిపోతుంటాయి. ఆ కారణంగా అవి నల్లని తమ రూపాన్ని, బలహీనమైన తమ లక్షణాలను మార్చుకుని అద్భుతమైన వజ్రాలుగా మారుతుంటాయి. వజ్రం పుట్టాలంటే అటువంటి ప్రక్రియ జరగాలని తెలిసాక మనిషి కూడా అటువంటి కృత్రిమ వాతావరణాన్ని ప్రయోగశాలల్లో పుట్టించి కృత్రిమ వజ్రాలను సృష్టించగలుగుతున్నాడు. ఇలా రసాయన శాస్త్రం ద్వారా పదార్థాల గుణాలను, లక్షణాలను తెలుసుకుంటూ వాటి ద్వారా మనిషి తన మనుగడకి అవసరమైనటువంటి కొత్త పదార్థాలను, ఔషధాలను, ఆహారాలను తయారు చేసుకోగలుగుతున్నాడు. వైజ్ఞానిక రంగంలో ప్రగతికి భౌతిక శాస్త్రం కీలకమైతే, వైద్య జీవశాస్త్ర రంగాలలో ప్రగతికి రసాయన శాస్త్రం కీలకంగా నిలుస్తోంది. ఇక ఇప్పుడు గణిత శాస్త్రం విషయానికి వద్దాం. పాలల్లో పెరుగు వేసి తోడు పెడితే పాలు పెరుగవుతాయన్నది రసాయన శాస్త్రం నిజమే. కానీ ఎంత పెరుగు తోడు వేయాలి? తోడు మరీ తక్కువైనా మరీ ఎక్కువైనా పాలు పెరుగుగా మారదు కదా. అంటే సరైన కొలతలోనే పెరుగు వేయాలి. ఆ కొలతే గణితం. అంటే రసాయన శాస్త్రం సరిగా పనిచేయాలంటే గణిత శాస్త్రం కూడా చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా 2 రాళ్లను రాపిడి చేస్తే నిప్పు పుడుతుందని భౌతిక శాస్త్రం చెబుతుంది. కానీ ఎంతసేపు రాపిడి చెయ్యాలి, ఎంత వేగంగా రాపిడి చెయ్యాలి అన్న విషయాలను గణిత శాస్త్రం నిర్దేశిస్తుంది. అలా భౌతిక శాస్త్రానికి కూడా గణిత శాస్త్రం కీలకమే అన్నమాట. కేవలం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాలకే కాదు, ఏ శాస్త్రానికైనా సరే గణిత శాస్త్రం కీలకమే. ఉదాహరణకు ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలంటే ముందు గణిత శాస్త్రం బాగా వచ్చుండాలి. గణితంపై పట్టు లేకుండా ఎవరూ కూడా ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిషవేత్తలు కాలేరు. అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాలు ఎంత వేగంగా తిరుగుతున్నాయో, ఏ గ్రహాల మధ్య ఎంతెంత దూరం ఉందో సరిగ్గా లెక్క వేయగలగాలి. అటువంటి లెక్కలను ఆధారంగా చేసుకునే భౌతిక శాస్త్రం ఉపగ్రహాలను, రాకెట్లను అంతరిక్షంలోనికి పంపించగలుగుతోంది. అంటే పదార్థాన్ని కొలవాలన్నా, దూరాన్ని కొలవాలన్నా, కాలాన్ని కొలవాలన్నా గణితమే ఆధారం. అలానే వస్తుమార్పిడి వ్యవస్థ దగ్గర నుండి నేటి నగదు చలామణి వరకు కూడా వ్యవహారానికి గణితమే ఆధారం. గణిత శాస్త్రంలో మనం జామెట్రీ అని, ఆల్జీబ్రా అని, ట్రిగనోమెట్రీ అని, క్యాలిక్యులస్ అని ఎన్నో పద్ధతులు వాడుతుంటాం. చదువుకునే పిల్లలు వాటిని కేవలం పుస్తకంలోని లెక్కల్లా కాకుండా అవి నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుంటే గణిత శాస్త్రం అంటే భయం పోతుంది. జామెట్రీని రేఖాగణితం అంటాం. ఇది ఆకృతులకు సంబంధించినటువంటి గణిత శాస్త్ర విభాగం. భూమిని కొలవాలన్నా, భవనాలు కట్టాలన్నా, వంతెనలు నిర్మించాలన్నా జామెట్రీనే అవసరం. వీడియో గేమ్స్లో కదిలే బొమ్మల వెనుక, మనం నిత్యం వాడే గూగుల్ మ్యాప్స్ వెనుక ఉన్నది కూడా ఈ జామెట్రీనే. ఇక ఆల్జీబ్రా, దీనిని బీజగణితం అంటాం. మనకు తెలిసిన విలువల ఆధారంగా తెలియని విలువని కనిపెట్టడానికి ఈ గణిత విభాగం ఉపయోగపడుతుంది.
ఒక జామకాయ ధర 5 రూపాయలైతే 8 జామకాయల ధర ఎంత? ఇది ప్రశ్న. ఇక్కడ మనకు తెలిసింది ఒక జామకాయ ధర. దానిని ఆధారంగా చేసుకుని 8 జామకాయల ధరని లెక్క కడతాం. ఇది ఆల్జీబ్రానే. ఇలా వస్తువులకు సంబంధించిన తేలికైన లెక్కల దగ్గర నుండి కంప్యూటర్ సాఫ్ట్వేర్లను వ్రాయడం వెనుక ఉన్నటువంటి లెక్కల వరకు కూడా అంతా ఆల్జీబ్రామయంగానే ఉంటుంది. అంతేకాదు, యూట్యూబ్ మీకు సజెస్ట్ చేసే వీడియోల వెనుక, ఫేస్బుక్ ఫీడ్స్ వెనుక, ఇలా ఎన్నో అల్గారిథమ్స్ వెనుక ఉన్నది ఆల్జీబ్రా అని పిలువబడే ఈ బీజగణితమే. అలానే త్రికోణమితి, దీనినే మనం ట్రిగనామెట్రీ అంటాం. దూరాన్ని ఎత్తుల్ని కొలవడానికి ఉపయోగపడేటటువంటి గణిత శాస్త్ర విభాగం ఇది. ఈ ట్రిగనామెట్రీ సాయంతో పర్వతాల ఎత్తుల్ని మనం వాటిని ఎక్కకుండానే కొలవవచ్చు. సముద్రంలో ఎక్కడో కనబడుతున్న ఓడ తీరానికి ఎంత దూరంలో ఉందో కూడా లెక్క కట్టచ్చు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్గా పిలువబడే జీపీఎస్ వెనుక కూడా ఈ త్రికోణమితి ఉంది. అలానే క్యాలిక్యులస్, దీనిని కలన గణితం అంటాం. ఒక వస్తువు కదులుతున్నప్పుడు క్షణక్షణానికి మారే దాని వేగాన్ని, దానిపై పడే ఒత్తిడి ప్రభావాన్ని లెక్కించేది క్యాలిక్యులస్. రాకెట్ బయలుదేరాక దాని వేగంలో మార్పులను, దానిపై ఉండే ఒత్తిడిని అంచనా వేయాలంటే క్యాలిక్యులస్సే కావాలి. చంద్రుడిపై మనిషి అడుగుపెట్టాడన్నా, అంగారకుడిపై రోవర్లను దించగలిగాడన్నా దాని వెనుక క్యాలిక్యులస్ ఉంది. అలా అని ఈ గణిత శాస్త్ర విభాగాలన్నీ దేనికవే వేరువేరని కాదు. ఒక వస్తువు తయారీలో కానీ, ఒక ప్రయోగంలో కానీ ఇవన్నీ కూడా భాగస్వామ్యం వహిస్తూనే ఉంటాయి. మన సౌలభ్యం కోసం ఒక్కో గణిత విభాగానికి ఒక్కో పేరు పెట్టుకున్నాం అంతే. కేవలం గణిత శాస్త్రం అనే కాదు, అన్ని శాస్త్రాలు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడే ఉంటాయి. ఉదాహరణకు రాకెట్ అంతరిక్షంలోనికి ప్రవేశించడం అనే విషయాన్నే తీసుకుంటే, ఆ రాకెట్ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి అంతరిక్షంలోనికి ఎలా దూసుకుపోవాలి, గాలి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి మొదలైనవి భౌతిక శాస్త్రం చెబుతుంది. ఆ రాకెట్ వెళ్ళడానికి కావలసినటువంటి ఇంధనం ఎలా తయారు చేయాలి, ఎంత వేడినైనా తట్టుకునే విధంగా ఏ ఏ లోహాల మిశ్రమంతో ఆ రాకెట్ను నిర్మించాలి మొదలైన విషయాలను రసాయన శాస్త్రం చెబుతుంది. ఆ రాకెట్ ఎప్పుడు బయలుదేరాలి, ఏ కోణంలో ప్రయాణించాలి, ఏ సమయానికి ఎంత వేగం అందుకోవాలి, ఎన్ని నిమిషాల తర్వాత ఇంజన్లను ఆపాలి, ఏ సమయంలో అంతరిక్షంలో ప్రవేశించాలి మొదలైన విషయాలను గణిత శాస్త్రం నిర్దేశిస్తుంది. అలా ఒక అద్భుతం జరగడానికి భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలు మూడూ కూడా అవసరమవుతాయి. ఈ మూడు శాస్త్రాలను సమన్వయం చేసుకుంటూ ఉపయోగించుకోవడం ద్వారానే మన మానవజాతి వైజ్ఞానికంగా ఎదగగలుగుతోంది. మనం రోజూ వినే ఈ భౌతిక, రసాయన, గణిత శాస్త్రాల గురించి సులభమైన రీతిలో ప్రాథమికమైన విషయాలను చెప్పడానికే ఈ ప్రయత్నం. నేను తీసుకున్న ఉదాహరణలు ఆయా శాస్త్రాల్లోని లోతుల్ని పూర్తిగా విశదీకరించలేకపోవచ్చు, కానీ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇవి చక్కగా సరిపోతాయన్నది నా ఉద్దేశ్యం. ఏ శాస్త్రమైనా నేర్చుకోవలసింది కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం మాత్రమే కాదు, కానీ ప్రస్తుతం చదువులన్నీ చాలా వరకు అలానే ఉన్నాయి. చదువు అన్నది మార్కులు, ర్యాంకుల చుట్టే తిరుగుతోంది. విద్యార్థుల్ని నీకు ఫిజిక్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగేవారే కనబడుతున్నారు, కానీ ఫిజిక్స్ అంటే ఏమిటి, ఆ ఫిజిక్స్ మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని అడిగే తల్లిదండ్రులు కానీ, చుట్టాలు కానీ కరువైపోతున్నారు. ఎవ్వరూ పట్టించుకోని తోవలోకి మనం ఎందుకు వెళ్ళడం అన్న నిర్లిప్తతతో విద్యార్థులు కూడా మార్కుల మీదే దృష్టి పెడుతున్నారు. ఇక పాఠశాలలు, కళాశాలల సంగతి సరే సరి. ఈ ధోరణి మారాలి. విద్యార్థుల్లో మార్కుల దృక్పథం పోయి శాస్త్రీయ దృక్పథం పెరగాలి. అప్పుడే నాణ్యమైన ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు తయారవుతారు. పిల్లల్లో ప్రకృతిని, ప్రపంచాన్ని పరిశీలించేటటువంటి గుణాన్ని పెంపొందింపచేయడం తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును
ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.